ఈస్ట్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడండి ఎలివేషన్ ఎంత బాగుందో. 144 స్క్వేర్ యార్డ్స్, 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి. బోడుపల్లి మున్సిపాలిటీ చెంగిచెర్లలో ఉంటుంది. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇది పార్కింగ్ ఏరియా, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈజీగా 2 కార్స్ పడతాయండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి ఎంత బాగుందో డిజైన్. మెయిన్ డోర్ డిజైన్, ఇక్కడంతా ఎలివేషన్, వాల్ డిజైన్ అంతా చాలా బాగుంది. ప్రీమియం స్ట్రక్చర్ ఇచ్చారు ఇక్కడ. మెయిన్ డోర్ మొత్తం టేక్వుడ్ డోర్ అండి. మొత్తం ఫ్రేమ్స్ కూడా టేక్వుడ్ ఫ్రేమ్స్. లోపలికి వెళ్దాం. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఇది హాల్లో ఫాల్ సీలింగ్. ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ చిన్నగా టీవీ పోర్షన్. సో డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్. డైనింగ్ ఏరియా అక్కడ చిన్న వాష్ బేసిన్ వస్తుంది. వెంటిలేషన్ కోసం విండోస్, ఓపెన్ కిచెన్, గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 4 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ ఇచ్చారు. విండోస్ వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ హోల్, సబ్జల్ ఇచ్చారు ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కోసం. ఇక్కడ పూజ గది. సో ఫ్లోరింగ్ అంతా మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఇది 2 BHK గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK. దీంట్లో కామన్ వాష్రూమ్ చూడండి. ఇండియన్ టైప్ ఇచ్చారు కామన్ వాష్రూమ్. యాంటీస్కి టైల్స్ వేశారు. 6 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ ఉన్నాయి. గీజర్ పోర్ట్ కనెక్షన్ ఉంది. ట్యాప్స్ కనెక్షన్ ఇచ్చారు. షవర్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫ్రేమ్స్ అన్ని టేక్వుడ్ ఫ్రేమ్స్, ఫ్లష్ షేటెడ్ డోర్స్ ఇచ్చారండి. చూడండి ఎంత బాగుందో. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. విండోస్, ఫాల్ సీలింగ్, ఆడ సబ్జ్ ఉంది, సెల్ఫ్స్ ఉన్నాయి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ చూడండి డిజైన్ ఎంత బాగుందో, ఎలా ఉంటుంది. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ చూడండి. ఇక్కడ సెల్ఫ్స్, ఇక్కడ నార్త్ సైడ్కి చిన్న డోర్ ఇచ్చారు. ఇక్కడ విండోస్ వెంటిలేషన్ కోసం. ఇది డిజైన్ ఇక్కడ. సేమ్ అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాం పదండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్. మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ చూడండి ఎంత బాగుందో. చాలా స్పేషియస్గా ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ చూడండి గ్లాస్ వచ్చింది, రైలింగ్ గ్లాస్, వుడెన్ ఫాల్ సీలింగ్, లైట్లు. మెయిన్ డోర్ చూడండి చాలా డిజైన్, చాలా అంటే చాలా మంచి డిజైన్తో ఇచ్చారు. ఇక్కడ మధ్యలో గణపతి. వాళ్ళకి చూడండి ఎంత మంచి డిజైన్ ఇచ్చారు. చాలా ప్రీమియం లుక్ ఉంది ఇక్కడ. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది కూడా 2 BHKనే ఫస్ట్ ఫ్లోర్ కూడా. ఇది హాల్లో చూడండి ఫాల్ సీలింగ్ అంత హాల్ అండి. ఇక్కడ వరకు మనం చిన్నగా డ్రాయింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు. ఈ నార్త్ సైడ్కి చిన్న డోర్ ఇచ్చాడు. అక్కడ వెంటిలేషన్ కోసం విండోస్, UPVC విత్ గ్రిల్స్ ఇచ్చారు చూడండి. గ్రానైట్ బార్డర్ కూడా ఉంది. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి టీవీ పోర్షన్. ఇది డైనింగ్ ఏరియా. చాలా స్పేషియస్ ఉంది డైనింగ్ ఏరియా. ఓకే, డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ చూడండి. లైటింగ్స్ ఎలా వస్తున్నాయో ఇలా వస్తాయి. ఇది ఓపెన్ కిచెన్ మోడల్. మొత్తం జెడ్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారండి. స్టెయిన్లెస్ స్టీల్ సింక్ చూడండి. UPVC విండోస్ ఇచ్చారు. ఎగ్జాస్ట్ హోల్, స్టోరేజ్ స్పేస్ చాలా బాగుంది. ఇక్కడ సబ్జలు కూడా వచ్చాయి. ఇక్కడ ఇది దేవుడి గది. దేవుడి గది కూడా తలుపులు ఇచ్చారు. ఇక్కడ చిన్నగా వాష్ బేసిన్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ టైప్ ఇచ్చారు. హైట్ వరకు టైల్స్ ఇచ్చారు. 6 ఫీట్ హైట్ వరకు టైల్స్ ఉన్నాయి. యాంటీస్కి టైల్స్ ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి. ఇది డోర్ చాలా పెద్దగా ఇచ్చారండి. నార్మల్ డోర్ కన్నా సైజ్ పెద్దగా ఉంది. మంచి క్వాలిటీ డోర్స్ యూజ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. UPVC విండోస్ ఇచ్చారు. ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడండి. ఇంకొంచెం పెయింటింగ్ వర్క్ ఉంది. అది అయిపోతే ఇంకా చాలా ఫెంటాస్టిక్గా అనిపిస్తుంది. ఇది సెల్ఫ్స్ ఇక్కడ. ఇది అటాచ్డ్ వాష్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్లో అటాచ్డ్ వాష్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. ఓకే, వాష్రూమ్ కూడా మంచి డోర్స్ యూజ్ చేశారు, WPC కాకుండా. చూడండి వాల్ డిజైన్. ఇక్కడ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకే, ఫాల్ సీలింగ్, సెల్ఫ్స్, ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్, మార్బుల్ ఫ్లోరింగ్, ఇక్కడ చిన్న వాల్ డిజైన్ చాలా బాగుంది.
144 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ అండి, ఈస్ట్ ఫేసింగ్. ఓకే, 30 ఫీట్ రోడ్ ఫేసింగ్కి మంచి ప్రైమ్ లొకేషన్లో. ఈ లేఅవుట్ మొత్తంలో 30 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ మాత్రమే ఉంటాయి, మల్టిపుల్ కనెక్టివిటీ ఉంటుంది. ఓకే, ఒక ప్రైమ్ లొకేషన్లో ఉండే హౌస్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి 1,35,00,000 చెప్తున్నారు. 144 స్క్వేర్ యార్డ్స్ మంచి ప్రైజే చెప్తున్నారు, నెగోషియేషన్ కూడా ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. ఓకే, అండ్ ఎవరైనా సరే ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.